కాళేశ్వరం కమిషన్ విచారణ క్లైమాక్స్ చేరిందా? కేసీఆర్తో కమిషన్ విచారణ ముగుస్తుందా? బుధవారం హాజరు కానున్న కేసీఆర్ కోసం కమిషన్ సిద్ధం చేసిన ప్రశ్నలు ఏంటి? కమిషన్ వేసే ప్రశ్నలకు కేసీఆర్ ఇవ్వబోయే సమాధానాలు ఏంటి? తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ సర్కార్ నియమించిన విచారణ కమిషన్ చివరి దశకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ పూర్తయ్యాక జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పటికే ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధులు దాదాపు 112 మంది కమిషన్ ముందు హాజరై అడిగిన సమాచారం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులకు సంబంధించిన వివరాలు సేకరించింది కమిషన్. ఫైనాన్స్, టెక్నికల్ డాక్యుమెంట్స్ ఆధారాలతో పాటు తాజా మాజీ ఐఏఎస్ అధికారులను సైతం విచారించిన కమిషన్ పూర్తి నివేదికను దాదాపుగా సిద్ధం చేసింది. ఫైనల్ స్టేజ్ విచారణలో భాగంగా రాజకీయ నిర్ణయాలు తీసుకున్న అప్పటి నేతలను కూడా విచారిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, తొలి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ప్రశ్నించింది. ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు రావాలని కమిషన్ నోటీసులిచ్చింది. ఈ నెల 5న విచారణకు రావాలని సూచించగా వ్యక్తిగత కారణాలతో తేదీని పొడిగించాలని కేసీఆర్ కోరారు. దీంతో 11వ తేదీన రావాలని కేసీఆర్కు కమిషన్ తెలియజేసింది. సోమవారం కమిషన్ ముందు హాజరైన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేరుగా అక్కడి నుంచి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు, వాటికిచ్చిన సమాధానాలను కేసీఆర్కు వివరించినట్లుగా సమాచారం. కేసీఆర్ సైతం ఇంజనీర్లతో ఫోన్లో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్, హరీష్ రావులను ప్రాజెక్టు రూపకల్పన, బడ్జెట్, డిజైన్లపై ప్రశ్నించింది. అదేవిధంగా కేసీఆర్ను ప్రశ్నించేందుకు కమిషన్ ప్రశ్నావళి సిద్ధం చేసినట్లుగా సమాచారం. అధికారులు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే కేసీఆర్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ కమిషన్ ముందుకు విచారణకు నిమిత్తం హాజరవుతున్నారు. గతంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ సర్కార్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్ విచారణ తీరునే తప్పుపట్టిన కేసీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి కమిషన్ విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ముందు హాజరవుతున్నారు. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ కేసీఆర్ను అడిగే ప్రశ్నలు, ఆయన ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.